దేవుని వాక్యములో నుంచి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మార్చి చదువుకుందాం. అకలియా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవ్ మాసమున నేను షూషను కోటలో ఉండగా అనానీయును ఒకడును యూదుల్లో కొందరును వచ్చేది చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను కూర్చో యెరూషలేమును కూర్చో వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. యోహాను సువార్త 6:54. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం 6:54 2 భాగం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రార్థన. ప్రేమలిగిన ప్రభా, చదువుబడిన వాక్యములో నుంచి మందరితో సమయోచితంగా కొన్ని మాటలు మాట్లాడుతండి. సహాయపడి కృప చూపించమని దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ కృపను మెండుగా కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వర్షం పడతానే ఉంది కదా, సువార్త లేదు, చాలా సంతోషం కదా. వర్షం పడుతుంది కాబట్టి మనం సువార్తకి వెళ్ళలేము. ఇంకా దేవుని వాక్యములో ఎందుకంటే సాయంత్రం 6 దాకా పడేటట్టు ఉంది, తర్వాత కూడా పడిదాం, 6 దాకా చెబుదాం అనుకుంటున్నాను నేను. ఓకేనా? దేవుని వాక్యములో నెహెమ్యా గ్రంథము అంతసేపు చెప్పనులేండి, భయపడబాకండి. 1వ అధ్యాయము 1వ వచనంలో యెరూషలేముకున్న 12 గుమ్మాలు, ఆ గుమ్మాలు ఆ ప్రహరీ పడిపోవడం, ఆ గుమ్మాలు అగ్నితో కాల్చివేయబడ్డము. యెరూషలేముకున్న 12 గుమ్మాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి గుమ్మాన్ని మనం ధ్యానించాము, గొర్రెల గుమ్మము అనేది మనము ధ్యానించాం. ఆ గొర్రెల గుమ్మము అనే పేరు ఎందుకు వచ్చిందంటే యెరూషలేములో ఉన్న గొర్రెలు అనగా బలులు అర్పించడానికి ఆ గుమ్మము గుండానే తీసుకొని వచ్చేవారని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన కొరకు ఆ గుమ్మము గుండా కూడా వెళ్ళి ఆ గొలుగాతా అనే స్థలంలో ప్రాణము ఆయన పెట్టాడు. కాబట్టి మనము కూడా ఆ గొర్రెపిల్ల యొక్క లక్షణాలు కలిగి ఉండాలని ఆ గుమ్మము నేర్పించే 7 పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటిది గొర్రెపిల్ల లక్షణం ఎవరు చెప్తారు? స్వరము వినే గొర్రెపిల్ల. రెండవది విన్నాక వెంబడించే గొర్రెపిల్ల. మూడవది కలిసి ఉండే గొర్రెపిల్ల. నాలుగవది సాధువైన గొర్రెపిల్ల. ఐదవది మౌనముగా ఉండే గొర్రెపిల్ల. ఆరవది విస్తరించే గొర్రెపిల్ల. ఏడవది సమర్పించుకున్న. ఈ 7 తలంపులు మనలో కూడా అలాంటి అనుభవాలు కలిగి మనం జీవించాలా. చివరి దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఎంతో ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలా. అన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే అనగా భిన్నంగా కనబడుతూ ఉన్నాయి. అనగా 3వ ప్రపంచపు యుద్ధము జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. పిల్లారా, ఆ తర్వాత ఎక్కడ చూసినా అనగా పరిస్థితుల్లో సరైన విధానము లేని పరిస్థితులు. ఎన్ని దేనికి గుర్తు అంటే రాకడకు
గుర్తు. మీకు ఒక వచనము జ్ఞాపకం చేసి రెండవ గేటు మనం ధ్యానిద్దాం. మేము ప్రార్థనలో కూడా నిన్న ఉపవాస ప్రార్థనలో కూడా గుర్తు చేసుకున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:2 చదవండి. 2-3 వచనాలు ఒకరు బిగ్గరగా. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. ఇప్పుడు 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుష బయలుపడితేనే కానీ ఆ దినము. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, పరిస్థితులు భిన్నముగా చాలా వ్యతిరేకంగా కనబడుతూ ఉన్న సమయాల్లోనే ప్రభు వస్తాడు. అది దాని అర్థం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి పరలోకపు మనము కూడా చేరడానికి ఈ గుమ్మం యొక్క అనుభవాలు మనకు ఎంతైనా అవసరము. ఆ గుమ్మాలు పానగా మనకు నేర్పించే పాఠాలు మనం వారిది కలిగి ఉండి నేను కూడా ఆ గొర్రెపిల్లలాగా ఉండనట్లు నాకు సహాయము చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఈరోజు రెండవ గుమ్మము గేటు దగ్గరకు వద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. దయచేసి ఎవరైనా ఒకళ్ళు చదవండి. 3వ అధ్యాయము 3వ వచనం. మత్స్యపు గుమ్మమును వంశస్థులు కట్టిరి, దూలములను ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ గుమ్మం పేరేంటి? మత్స్యపు గుమ్మము. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వీటిని ఊరికినే రావు అనగా నేను చూస్తూ వచ్చాను. కానీ దానిలో ఉన్న తలంపులు లైట్గా కొంతమంది తీసుకున్నారు. అయితే వీటిని లోతుగా దానిలో వర్తమానాలు తీసుకొని రావాలని నేను ప్రభు దగ్గర ఆరితిగా అడుగుతూ వచ్చాను. గొర్రెల యొక్క లక్షణాలు క్లియర్గా చెప్పిన సందర్భాల్లో ఎక్కడా కొన్ని లేవు. ఏదో కొంతమంది చెప్పారు ఇలా అని. కానీ మన దేవుని వాక్యంలో ఆ వచనాలతో సహా ఆ గుమ్మము ఇది, ఆ గొర్రెల యొక్క లక్షణాలు ఏంటనేది మనం వాక్యంలోనే మనము చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ భాగంలో కూడా మరి ఎవరు కట్టారు ఈ గుమ్మము? ఎవరు కట్టారు? అసేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చారు. గుమ్మాలు అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాళ్ళు కట్టారు. మొదటి గుమ్మం ఎవరు కట్టారు? మొదటి గుమ్మము యాజకులతో ఆరంభమైన గుమ్మం. చూడండి, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టారు. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాము, అసేనాయ వంశస్థులు ఏం చేశారు? ఆ గుమ్మమును కట్టారు. ఎవరెవరు కట్టారు అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు చక్కగా నోట్బుక్లో. అనగా మొదటి గుమ్మము ఎల్యాషీబు అనగా సహోదరులు కట్టారు. అది చూసాం. అసేనయ వంశస్థులు ఈ గుమ్మమును కట్టారు. పిల్లరా, అనగా మరి గుమ్మాలకి ఎందుకు ఇలా పేర్లు వచ్చాయి అనేది మనం ధ్యానిస్తూ ఆ గుమ్మము ద్వారా మనం నేర్చుకునే పాఠాలు దేవుని వాక్యములో చూడగలం. ఏం పేరు పెట్టారు ఈ గుమ్మానికి? మత్స్యపు గుమ్మము. మత్స్యము అంటే మనందరికీ తెలుసు. ఏంటిది? చేపలను అనగా మత్స్యము అని కూడా పిలుస్తారు. బైబిల్లో కూడా ఉన్నాయి. ఆది కాండములో కూడా మనం ఎరుగుదుము, దేవుడు ఈ చేపలను కూడా చేశాడు. దేవుని వాక్యములో మరి చేపలు
ఎక్కడి నుండి అనగా వాళ్ళు తెచ్చేవాళ్ళు అంటే 3 అనగా మాటలు మీకు గుర్తు చేస్తాను, అవి గుర్తుపెట్టుకొని రాసుకోండి. మధ్యధార సముద్రము నుండి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉపోద్ఘాతంలో మధ్యధార సముద్రము నుండి కూడా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. రెండవది గీహోను నదిలో నుండి కూడా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. తర్వాత మూడవది అనగా యోర్దాను నది, అక్కడ కూడా మరి తీసుకొని వచ్చేవాళ్ళని రాయబడతా ఉంది. నాలుగవది గలిలియా సముద్రము నుండి కూడా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళని. ఇలాగా ఆ చేపలు పట్టుకొని వచ్చి ఆ యెరూషలేములో అనగా అక్కడ మార్కెట్ అనేది కూడా ఒకటి ఉంది. యెరూషలేములో ఏముంది, అక్కడ గోడ ప్రక్కన మార్కెట్ ఉంది. అక్కడ చేపలన్నీ కూడా మరి పట్టుకొని వస్తే అక్కడ వ్యాపారం అనేది కూడా జరుగుతూ ఉంది. యెరూషలేములో ఎక్కువగా 2 ఉంటాయి. యెరూషలేములో 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మధ్యధార సముద్రము, యోర్దాను, గీహోను, గలిలయ చేపలు పట్టుకొని వస్తూ ఉంటారు. రెండోది అనగా మరి యెరూషలేములో ఆహారానికి 2 ఎక్కువగా ఉండేవి అనేది చరిత్రలో కూడా చూడగలం. ఒకటి చేపలు, రెండోది రొట్టెలు. ఈ 2 ఎక్కువగా అక్కడ కనబడుతూ ఉంటాయి. చేపలు, రొట్టెలు ఉంటాయి. పిల్లారా, ఈ చేపలు దేవుడే అనగా ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1:21 చదవండి. 1:21 దేవుడే వీటిని మన కొరకు కలుగు చేస్తూ వచ్చాడు. దేవుడు జలములలో మహామత్స్యములంట చేపలు జీవము కలిగి అన్నిటినీ జాతి ప్రకారము ఇక అన్నిటినీ చేసాడు. అందులో చేపలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తాయి అనేది కూడా 1, 2, 3 అయినా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. గలిలయ అనగా మధ్యధార సముద్రం ఈ ప్రాంతాల నుంచి ఆర్థిక చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. పిల్లరా, అక్కడ ప్రక్కనే ఏముంది, మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. చేపలు అక్కడ అమ్మడం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. పాలస్తీనాలో అంటే యెరూషలేములో 43 రకాల చేపలు ఉన్నాయంట. ఒక రకము కాదు, ఎన్ని ఉన్నాయంట, 43 రకాల చేపలు ఉన్నాయంట. అనగా ఆ ప్రాంతంలో ఉన్న అనగా విధానాలు 43 రకాలు ఉన్నాయి. తరువాత ప్రపంచవ్యాప్తముగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తముగా అనగా చూస్తే 34,300 చేపలు రకాలు ఉన్నాయంట. 34,300 రకాల చేపలు ఉన్నాయంట ప్రపంచం మొత్తంలో. ఎన్ని రకాలు? 34,300 రకాలు ఉన్నాయంట. అనగా అన్ని రకాలు ఉన్నాయనేది ఉన్నాయి. పిల్లరా, ఇలాగా అనగా మరి మనం చూస్తూ ఉన్నాం. చివరికి దేవుడు మనల్ని దేంతో పోల్చాడు అంటే దేంతో పోల్చాడు మనల్ని? గొర్రె పిల్లలతో పోల్చాడు. అంటే గొర్రెలతో పోల్చాడు. అది యేసుకెళ్ళి 34లో ఉంది. మనం కూడా గొర్రెలమే, ఆయన మేపు 34 చివరి వచనంలో ఉంది. ఇప్పుడు చేపలు ఉన్నాయి. చేపలను మనకు పోల్చాడా దేవుడు? అది ఓకే, మనుషులు పట్టేది వాటిని. మనల్ని చేపలకు పోల్చాడా? కొంచెం చూడాలి మీరు. కొంతమంది అంటే ఏమో పోల్చాడా లేదా చెప్పండి. అంటే ఉంది కాబట్టి ఆడ పోల్చాడనని. హబక్కు గ్రంథం, ఎందుకంటే కొన్ని తెలుసుకొని మనం వాక్యం ధ్యానించుకోవడము, ఇది ఆత్మీయంగా తెలుసుకోవాలి. 1:14 హబక్కు గ్రంథం 1:14 అందరూ చూడండి.
ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానముగా. ఇప్పుడు ఏడుతో పోల్చాడు చెప్పండి, సందేహమే లేదు. కాబట్టి చేపలతో పోల్చిన దేవుడు. ఇప్పుడు ఈ రీతిగా దేవుని వాక్యంలో మనలను చేపలతో పోల్చిన గొప్ప దేవుడు. అందుకని ఈ గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మత్తయి సువార్త 4:19 అనగా ఆత్మల సంపాదనకు గుర్తుగా ఉంది ఈ గుమ్మం. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోవాలా. ఈ గుమ్మము ఆత్మల సంపాదనకు గుర్తు. చదవండి ఆ మాట, మత్తయి 4:19. ఆయన నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను. చాలండి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యంలో వాళ్ళు చేపలు పట్టే వాళ్ళను, ఆత్మలు పట్టే వాళ్ళనిగా శిష్యులను ప్రభువు పిలుస్తున్నాడు. ఈ గుమ్మం మనకు నేర్పించేది ఆత్మీయమైన పాఠం. మనందరికీ ఒక్కటే మాట కనబడుతుంది గుమ్మంలో. మొదటి గుమ్మం ఏంటి? గొర్రెల గుమ్మం, రక్షణ గుమ్మం. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. రక్షణ గుమ్మముగా మనం చూసాం. ఆ గొర్రెపిల్ల ఆయనే, మనము గొర్రెలమే. యేసుకేలు 34:31 గొర్రెపిల్ల లక్షణాలు మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. పిల్లారా, రెండవది ఈ మత్స్యపు గుమ్మము ఆత్మలను సంపాదించేదానికి గుర్తుగా ఉంది. చేపలను పట్టడం, ఆత్మలను మనము అనేకులను మనము దేవునింటిలో సమకూరుస్తూ ఉండాలి. ఇది రెండవ గుమ్మం యొక్క అర్థం. చెప్పండి, ఏమిటి అర్థము? ఆత్మలను సంపాదించుట, చేపలను పట్టడం అంటే. ఈ రీతిగా చేపలను గురించి కూడా 3 మాటలు ఊరికే గుర్తు చేస్తాను. తర్వాత ఈ చేపలు నేర్పించేవి, చేపల యొక్క విధానాలు ఒక 7 విషయాలు ఉన్నాయి. 2 మాత్రమే నేను చెప్తాను. ఆ రీతిగా మనం సమయానికి ముగించుకుందాం. ఇప్పుడు ఈ చేపల గురించిన 3 మాటలు గుర్తు చేస్తాను. అనగా ఈ చేపలు నీటిలోనే బ్రతకగలవు. గుర్తుపెట్టుకోండి, బొడ్డుకొస్తే బ్రతకవి, ఇవి నీటిలోనే బ్రతుకుతాయి. మనం ఇంకా లక్షణాలు అంటే వాటి ద్వారా అనగా ఆ చేపల పాఠాల్లోకి వెళ్ళలేదు. మూడోది అంటే ఇటుకు వచ్చినాలు లేవు కాబట్టి క్రమముగా పోతుంటాయి చేపలు కూడా. నీళ్ళలో చూడండి, కొన్నిసార్లు కొన్ని పోతుంటే ఒకటమిటి పోతూ ఉంటాయి. ఒకటేంటి నేను చెప్పింది, నీటిలో ఉంటాయి. ఇది గొప్ప పాఠం. బయటకు వస్తే బతకవి, బయటకు వస్తే బ్రతకు. నీటిలో ఆ ఒడ్డుకు వచ్చిన చేప కూడా ఏమైద్ది, కొట్టుకుంటూ నీటిలోకి పోవడానికి చూస్తుంది. మనం నీటిలో నుంచి బయటికి రావాలని చూస్తాం. ఏంది నీరు? వాక్యం లేకపోతే చచ్చిపోతాం మనం. వాక్యమేనే నీటిలో లేకపోతే మనం ఆత్మీయంగా దేనికి పనికిరాం మనం. చేపలు నేర్పించేది కూడా చాలా విషయాల్లో మనం ఆ నీటిలో ఉండాలా. వాక్యమనే నీటిలో మనము ఉండాలా. రెండవది క్రమముగా వెళ్తూ ఉంటాయి చేపలు. చిన్న పిల్లలను చూడండి, వాగుల్లో కానీ కాలువల్లో కానీ పోతూ ఉంటాయి. మూడవది నీటికి ఎదురీదుతాయి. మనం కొట్టుకొని పోతాం. నీటికి ఎదురెళ్తాయి. చేప ఒక్కటే వెళ్ళగలదు. నువ్వు నేను ఎదురు పోవాలంటే నీళ్ళ కొట్టుకొని పోతాం మనం. చేప మాత్రము నీటికి ఎదురీదుతుంది. ఇవి మామూలుగా గుర్తు చేస్తున్న మాటలు. ఆ చేపలు మనకు నేర్పించే పాఠాలు కొన్ని అనగా మనం అర్థం చేసుకొని వాటి వల్లే మనము కూడా ఎలా ఉండాలి ఏంటనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లారా, ఈ గుమ్మానికి ఏం పేరు పెట్టారు? మత్స్యపు గుమ్మం, ఫిష్ గేట్. అనగా ఆ గుమ్మం దగ్గరకు తీసుకొని వచ్చేవాళ్ళు, అక్కడే చేపలు అమ్ముకునేవాళ్ళు,
ఒక మార్కెట్ కూడా ఆ గుమ్మము దగ్గరే కలదు. అందుకని ఏ గుమ్మం అంటే ఆ గుమ్మంలో కూడా చేపలు తీసుకొని వెళ్ళరు, దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు చేపలు నేర్పించే పాఠము నిజంగా ఏం చేసినవి అవి అనే 2 మాటలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటి తలంపు ఇది ఉపోద్ఘాతం, మత్స్యపు గుమ్మము, ఫిష్ గేటు. అక్కడికి తీసుకొని వచ్చి ఆయా సముద్రాల్లో నుండి పట్టుకొని వచ్చి జాలర్లు అక్కడ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, చాలామంది కొనుక్కుంటా ఉండేవాళ్ళు. యెరూషలేములో వాళ్ళు, ఆయా ప్రజలు అలా కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. దానికి ఏమేమి పేరు పెట్టారంటే మత్స్యపు గుమ్మం. ఈ చేపలు నేర్పించే ఆత్మీయమైన పాఠాలు. మొదటిది మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో, అనగా సహాయము చేసిన చేప లేక అక్కర తీర్చిన చేప, దీనికి ఆ పేరు పెడతాము. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చేప అనేది కనబడుతుంది, చేప అనేది కనబడుతుంది. అక్కడే ఏం తెచ్చిందో కూడా చేప మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 17వ అధ్యాయంలో 27వ వచనంలో 2 మాటలు రాసుకోవాలి. సహాయము చేసిన చేప, ఇతరులు అక్కర తీర్చిన చేప. ఏంటి అనేది చదివితే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడి నుండి చదవాలా? మత్తయి సువార్త నేను చెప్తాను 17వ అధ్యాయంలో నెమ్మదిగా చూద్దాం. 24 నుండి మనం చదవాలి, అప్పుడే ఈ పారాగ్రాఫ్లో ఉన్నది మనకు అర్థమవుతుంది. 24లో వారు చదవండి ఎవరైనా. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయవారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగిను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకూడనట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో. ఈ భాగములో ఉన్న వృత్తాంతము ఆ దినాల్లో యేసు ప్రభువారు వారు కపెర్నహూముకు వచ్చారు. ఎవరు? యేసు ప్రభువారు శిష్యులు కపెర్నహూముకు వచ్చారు. వచ్చినప్పుడు 1/2 షెకెలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చారు. ఈ స్టోరీ మనకి అర్థమైపోతూ ఉంది. పేతురు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మీ బోధకుడు 1/2 షెకెలు చెల్లించడా అని అడిగినారు. అడిగినప్పుడు ఈయనేమన్నాడు? చెల్లిస్తాడన్నాడు, కానీ నేను చూడాలా, కనుక్కుంటాను అనలా. అసలు ఈ పేతురు కూడా చూడండి, చెల్లించునా అంటే చెల్లించునా నేను. ఇక్కడ ఇంకొక మాట 25లో నాకు ఆశ్చర్యం చదివినప్పుడు నాకు భలే అనిపించింది. ఎవరెవరిని అడిగినారు? పన్ను వసూలు చేసేవాళ్ళు ఎవరిని అడిగినారు? యేసు ప్రభువుకు తెలుసా? అప్పటికి తెలీదు. చూడండి వాక్యం కొంచెం మనం చూసినప్పుడు, ఈ పేతురు లోపలికి వచ్చాడు. పేతురుని అడిగినారు, 1/2 షెకెలు మీ బోధకుడు చెల్లించడా అంటే చెల్లిస్తాడన్నాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి ఆయన మాట్లాడక ముందే ఎవరు? పేతురు నోరు తెరిచి ఇంకా చెప్పాలా ఏమని? ప్రభువా వాళ్ళు వచ్చారు, 1/2 షెకెలు కట్టమంటున్నారు, వీళ్ళు అడుగుతున్నారయ్యా అని అన్నాడా? అసలు అనంత జ్ఞానండి మన ప్రభువు నిజంగా. అంటే ఆయన ఆ కొరతలు చెప్పండి ఎరిగినవాడు, మన ఆయన అక్కరేంటో తెలిసినవాడు. ఇక్కడ 25 నెమ్మదిగా నేను చదువుతాను. అతడు ఇంటిలోనికి వచ్చి, ఎవరు?
మాట్లాడక మునుపే ఎవరు అంతే యేసు ఆ సంగతి ఎత్తి. ఎట్లా అర్థమైందో ఏమో మరి. అడిగిందేం పేతుర్ని, మరి ఎక్కడ ఉన్నాడో పేతురు మొత్తానికి. ఆయన లోపలికి వచ్చాడంటే యేసు ప్రభు లోపల ఉన్నాడు, పేతురు బయట ఉన్నాడనే కదా. బయట వాళ్ళు వచ్చి మాట్లాడి ఉంటారు, యేసు ప్రభు లోపల ఉన్నాడు. ఈ మాట చూస్తే ఎత్తి, సీమోనా నీకేం తోచున్నది, భూరాజులు సుంకమును పన్నును ఎవరేదో వసూలు చేదురు అని అడిగితే, అనగా కుమారుల దగ్గరన అన్యుల దగ్గరన అంటే ఏం చెప్పాడు, అన్యుల దగ్గరే వాళ్ళు వసూలు చేసేది, కుమారుల దగ్గరే కాదు. అయినా ప్రభు అన్నాడు అభ్యంతరం లేకుండా ఉండినట్లు. ఈడ ఒక్క మాట చూడండి, అక్కర అడిగింది ఒకరిని, ఇక్కడ జాగ్రత్త గమనించండి. మళ్ళీ అడిగింది ఒకరినే వాళ్ళు, కానీ ప్రభు తనక్కర ఇతరుల కొరత కూడా తీర్చేదానికి చెప్పాడు పేతురుతో. యేసు ప్రభు ఎంత చెల్లించాలా, 6 షెకెలు. సరే ప్రభు పేతురుని వెళ్ళి సముద్రంలో ఇలాగా మరి గాలమే ఇలా 6 షెకెలు వస్తుంది అన్నాడా, అనలా. ఏమొస్తుంది, షెకెలు వస్తుంది. షెకెలు అంటే దాన్ని ఇంకొక విధానములు ఏమన్నారంటే, అనగా వాళ్ళ భాషలో యూదుల్లో వాళ్ళ పన్ను చెల్లించడము అవన్నీ. అయితే మన విధానంలో చూస్తే తులము వెండి అని రాశారు, తులము వెండి అని రాశారు. దాన్ని ఆర్థిక వాళ్లకు ఇవ్వడం అన్నమాట. 6 తులము వాళ్ళకి అనగేశ్వర పక్షంగా. ఇప్పుడు ఈడ గమనించండి, 27లో ఏమన్నాడంటే చక్కగా ఈడ చూడండి, అయినను మనము వారికి అభ్యంతరం కలగ చేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి ఏమేయాలా. ఇక్కడ పేతురు కూడా ఎంతో దీనుడైపోయాడు, పేతురు కూడా విధేయుడైపోయాడు. ఒకవేళ పేతురుకి చెప్పినప్పుడు పేతురు అనగా లేదు ప్రభువా, లేకుంటే ఎందుకు చెప్పాడు పేతురుకి చెప్పండి ఒక మాట. నేను అనుకుంటా చేపలు పట్టడంలో నైపుణ్యత కలిగిన వాడు పేతురు అనగా, అందుకే పేతురు చెప్పాడు. పేతురు చెప్పగానే పేతురు ఏమాత్రము వెళ్ళాడు, సముద్రానికి వెళ్ళాడు. సముద్రానికి వెళ్ళి ఇప్పుడు చూడండి, గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచినలా 1 షెకెలు దొరుకును, 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని ఇక్కడ ఈ మాట నా కొరకును వారికిమ్మని అతనితో దేవుడు ఎంత గొప్పవాడు వచ్చాడండి. ప్రియులారా, సందర్భాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ప్రభు 6 షెకెలు అనగా చెల్లించాలా. చూడండి, ఆయన దానికోసం ఆలోచన చేయలేదు ప్రభు. ఈరోజున మనం గమనించాలి, ప్రభు ఎలాంటి వాడంటే, దేవుని ఇంటిలోకి వచ్చావు అనగా ఆ ప్రభుకున్నది ఒకవేళ ఆయన ఎరుగు, నీ నా కొరతలు కూడా ఎరిగిన వాడు. అది ఇక్కడ ఒక చేపకు మనం ఒక పేరు పెడుతున్నాము, సహాయము చేసిన. చెప్పండి, ఏం చేసింది, 6 షెకెలు తీసుకొని వచ్చింది. సహాయము చేసిన చేప. రెండవది ఇతరుల కొరతలు తీర్చిన చేప. ఒకవేళ అదే రాకపోతే ఈ మాట కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సహాయం చేసిన చేప, ఇతరుల యొక్క కొరతలు తీర్చిన చేప. 2 కొరతలు తీర్చిన చేప. 2 ఎవరు చెప్పాలా, యేసు ప్రభు కొరత, పేతురు యొక్క కొరత. ఇంకా చేప రావడము చూడండి, కాలం వేయగానే అది పడడము, బయటికి రావడం అనగా కొరతలు తీర్చిన చేప. ఇక్కడ పిల్లరా, యేసు ప్రభు 6 షెకెలు కట్టడంలో ఆయన యొక్క కొరత అక్కడ కనబడుతుంది. ఈనాడు మనము కూడా ఎన్నో కొరతలు, ఎన్నో అవసరతలు కలిగి ఉంటాం. మనము కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏమాత్రం మన దగ్గర లేకపోతే ఎలా కట్టాలా, ఏం చేయాలా అనగా ఎన్నో విధములుగా మనం ఆలోచన చేస్తాం. వాళ్ళు ఎందుకని ఉంటారు, ఒకవేళ ఈయన అసలు ఎక్కడ తెచ్చి కడతాడని ఉండొచ్చు. ఒకవేళ ప్రభు చూడండి ఎంత చక్కగా చెప్పాడు, పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళి ఏమేయాలా, గాలమై చేపను నువ్వు పట్టుకోగానే నోరు తెరవగానే ఏముంటుంది, షెకెలు ఉంటుంది.
అసలు ఎంత గొప్పవాడు. ఆర్థిక చేప రావడం, ఆ కొరతలు ఏమైనా తీర్చివేసిన ఆయన అనుభవం మనం చూస్తున్నాం. పిల్లారా, మనకు కూడా ఎన్నో కొరతలు ఉండొచ్చు, ఎన్నో భయాలు ఉండవచ్చు, ఎన్నో ఆందోళనలు ఉండవచ్చు. ఈ అరసేకేలు ఎలా వస్తుంది, ఈ కొరత ఎలా తీర్చగలం, లాంటి పన్ను ఎలా చెల్లించగలం, లాంటి దీన్ని ఏం చేయగలం. మన యాత్ర జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కొన్నిసార్లు ఒకవేళ మన కూడా అనేకమైన రావచ్చు. అయితే ప్రభు మనతో ఉంటాడు. ప్రభునిగా ఆర్థిక మన కొరతలను కూడా ఆయన ఎరిగి తీర్చే గొప్పవాడు. పేతురు కొరతలు కూడా దేవుడు తీర్చాడు. ఈనాడు నీ కొరతలు అనగా నీ ఎక్కరలు ఏమాత్రము కూడా నువ్వు భయపడని అవసరము లేదు. దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. ప్రభు అన్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే. ఇక్కడ మనము సహాయము అనే మాటలో అక్కర తీర్చడం అనే దానిలో మనము కూడా చేప లాంటి అనుభవాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఇతరులకు కూడా మనం సహాయం చేస్తూ వారి కొరతలను ఏం చేయాలా, తీర్చాలది. ఇప్పుడు దేవుని ఒక్కరిని ఒకరిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు సాయం చేశారు? చేప అనగా సాయం చేస్తూ వచ్చింది ప్రభువుకి. పేతురు వారి కొరతలు తీర్చబడడానికి ఉపయోగపడిన చేప అనగా నేను ప్రభు కొరతను, పేతురు కొరతను తీర్చాను అంటున్న చేప. ఈనాడు అలాంటి అనుభవాలు అనేకులకు కూడా మనం అలా ఉండాలి. రండి బైబిల్లో ఒకరిద్దరం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18లో ఒక ఆయన ఉన్నాడు, ఇలాగ సహాయం చేసిన చేపలాగా. పిల్లారా, ఆత్మీయంగా మనము నేర్చుకున్నప్పుడు ఆ చేప ఎలా సహాయం చేసిందో, ఆ సెకేలు ఎలా తీసుకొచ్చిందో సముద్రంలో నుండి అదనిగా పట్టుకొని మనము కూడా అనేకులకు ఈ చేపలాగా మనం ఉండాలా. రండి 18వ అధ్యాయం 3వ వచనం. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడయుండి నిర్మూలము చేర్చుండగా 50 మందిని దాచి ఇదే సహాయం చేయడం. ఎవరిక్కడ సహాయం చేస్తున్నారు? ఓబద్య సహాయం చేస్తున్నాడు. ఒక్కొక్క గుహలో ఎంతమందిని? 50 మందిని పెట్టాడు. ఒక్కొక్క గుహలో 50 మందిని ముంచి ఏం చేస్తున్నాడు? వాళ్ళని అనగా అన్నపానములు, ఇదే కొరత అక్కర అనగా తీర్చడం. ఎలాగా కొరతలు తీర్చిందో చేప, మనము కూడా ఇలాంటి అనగా అనుభవాన్ని మనము నేర్చుకోవాలా. అనగా ఏం చేస్తున్నాడంటే అన్నపానములను. ఇక్కడ ఒక మాట మనము ఎవరు చేస్తారు, ఎవరు ఇలాంటి పని చేయగలరంటే నాకు అనిపించింది అక్కడ ఒక మాట, యెహోవా యందు ఏం కలిగి ఉన్నాడు ఆయన చెప్పండి? భయభక్తులు కలిగిన వాడు. దేవుడంటే భయం కలిగిన వాడు ఓబద్య. దేవుడంటే ప్రేమ కలిగిన వాడు ఓబద్య. దేవుడంటే ఈ అనుభవం కలిగిన వాడు ఓబద్య. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా ఆయనకి ఇతరులకు సహాయకులముగా మనము ఏమున్నాలి? ఎవరు ఉంటారంటే చెప్పండి, భయభక్తులు గలవారు అనగా సహాయం చేస్తారు. ఇలాగా సహాయము చేయాలా. మనకు కలిగిన దానిలో ప్రతి దానిలో సహాయము పడే వారికి ఉండాలి. చేప, ఇదిగో నేను సహాయము చేశాను, కొరత తీర్చడానికి వాడబడ్డాను, ప్రభు యొక్క కొరతను తీర్చాను, పేతురు యొక్క కొరత. ఈనాడు అలాంటి వారంగా దేవునింటిలో మనం ఉండాలా. సహాయము చేసే ఓబద్య ఎలా ఉన్నాడంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. పిల్లారా, భయభక్తులు కలిగిన వాడు. అలాంటి భయాల్లో అలాంటి ఎవరి దగ్గర ఉన్నాడు అప్పటికి ఆయన చెప్పాలా? ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ఆహాబు దగ్గర ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు. తన భక్తిని విడవక, తన యథార్థతను విడవక, తన ప్రార్థనను విడవలేదు. పిల్లారా, ఇలాగా అనగా మొదటి అనుభవము సహాయము చేస్తున్న అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. పిల్లారా, మనం ఇలాంటి అనుభవంలో మనం ముందుకు సాగాలి. రెండవది ఇంకో మాట చూద్దాం. ఆది కాండము 50 అధ్యాయములు యోసేపు కూడా ఇలాంటి అనుభవంలోనే మనకు కనబడతాడు. చూడండి,
ఆదికాండము 50:21 యోసేపు కూడా తన కుటుంబాన్ని అనగా విడవక ఆ కుటుంబం కొరకు సహాయము చేస్తున్నాడు. చూడండి, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను, అబ్బా ఎంత మంచి మాట, పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా. కాబట్టి ప్రియులారా, యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే యోసేపు జీవితంలో ఆ మాట అంటున్నాడంటే నిజంగా ఎన్నో పరిస్థితులు కూడా యోసేపు వచ్చాడు. 37వ అధ్యాయంలో యోసేపును గుంటలో వేశారు, యోసేపును నిందించారు. 37:24 గుర్తుపెట్టుకోండి. ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన ఇబ్బందులు అన్ని విధములుగా అనగా ప్రయాణం చేశాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో సహాయములో మేలుల్లో ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు వచ్చిన పిల్లలు మన జీవితాల్లో మన ప్రభువుని మనం ఏం చేయకూడదు చెప్పండి. చివరి దినాల్లో మనం ఉన్నాం అనగా మనము విడవక ప్రభువుని హత్తుకొని, యోసేపు ఒకవేళ ఆ గుంటలో వేసినప్పుడు పైకి వచ్చిన తర్వాత ఎక్కడికో ఎటోకడు పారిపోవచ్చేమో. ఆయన యోసేపు నిలబడినాడు అనగా స్థిరంగా ప్రభులో ఉన్నాడు. అలాంటి కీడులు అసలు వాస్తవం చెప్పాలంటే ఎంత కనికరము లేని వాళ్ళ అన్నలు ఏం చేశారండి, పట్టుకొని ఏం చేశారు, గుంటలో వేసేసారు. అనగా ఆయన ఏం చేస్తున్నాడు, వాస్తవంగా క్షేమము చూడడానికి పంపించినారు. ఎవరు, తండ్రి క్షేమమని పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, గుంటలో వేశారు. చూడు ఎంత పరిస్థితితో. అయినా పిల్లారా, దేవుని సన్నిధానములో, దేవుని యొక్క మన జీవితాల్లో, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజంగా కావచ్చు, శ్రమలు కష్టములు బాధలు వచ్చినా ఆరిదిగా మన ప్రభు మనల్ని ఏం చేయడు చెప్పండి, విడవడు. ఇదిగో నేను త్వరగా, ప్రకటన గ్రంథం చదువున్న మాట, ప్రభు రాబోతున్నాడు కనుక మన జీవితాల్లో మనం ఆరిదిగా ముందుకు వెళుతూ ఉండాలా. ఆ శ్రమల్లోనే ప్రభు ఆరిదిగా కృప చూపుతాడు, ఆశీర్వాదము కూడా ఉంది. చదవండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము అది. ప్రభువు దినాన అనగా మనకి జీతం అనగా మెప్పు ఘనతలు ఆయన అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో మనము కొన్నిసార్లు అనగా సహాయం చేసే కొలది ఎన్నో కష్టములు, బాధలు, శ్రమలు అనగా ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయినా మన ప్రభువుని మనం ఏం చేయకూడదు, విడవకూడదు. పిల్లారా, అనగా ఓబద్య అనగా ఆ రీతిగా ప్రభువులో ఉన్నాడు. యోసేపు అలా ఉన్నాడు, సాయం చేస్తూ వచ్చాడు. యోసేపును దేవుడు విడవల, యోసేపును దేవుడు కనపరిచాడు. ఆదికాండం 45:8 గుర్తుపెట్టుకోండి, ఆయనను దేవుడు హెచ్చించాడు. ఈ రోజున మన జీవితాల్లో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. చదవండి, దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడకు ఎలా, ఈ ఘనత ఎట్టొచ్చిందో చెప్పమంటారా? ఆదికాండం 42:18 యోసేపు దేవుని యందు ఏం కలిగిన వాడు, అది. పిల్లనా, మనం ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఆ రీతిగా మనల్ని క్రమముగా దేవుడు హెచ్చిస్తాడు. మనం ఏమాత్రము బాధపడొద్దు. కుటుంబంలో, వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఎలాగలనా చేయగలనా ఏంటి అని ఆలోచనలు ఉండవచ్చు. ప్రభు వారికి యోసేపుని ఎడవల, ఓబద్యాను ఎడవల అనగా వాళ్ళు సహాయం చేశారంతే. ఓబద్య సహాయం చేశాడు, యోసేపు కుటుంబానికి సహాయం చేశాడు. నీకు కూడా ప్రభు ఏ విధానంలో సహాయం చేస్తాడు. కాబట్టి చేప ఇతరులు కొరతలు తీర్చింది, ఇతరుల అక్కరలు తీర్చగలిగింది. పిల్లారు, మనము కూడా ఈ అనుభవం చాలామంది ఉన్నాయి కానీ ఇంకా సమయం లేదు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వది. చేప మనకు నేర్పించే పాఠం ఆత్మీయంగా మనము సహాయం చేస్తూ వెళుతూ ఉండాలా. మనము చేసినప్పుడు దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు. చదవండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో నాకు ప్రభు ఇచ్చిన తలంపు. రెండోది కాపాడిన చేప. రెండవది గుర్తుపెట్టుకుందాం. మొదటిది ఏంటి చెప్పండి, ఇతరులకు సహాయము చేసిన చేప.
నిజంగా ఆ సెకేలు తీసుకొని వచ్చి ఆరతి వారి కొరతలను తీర్చిన విధానము, దానికి వాడబడిన, దానికి ఉపయోగపడిన చేప. రెండవది యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం అందరూ చదవండి. ఒకరు చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ మన అందరికీ తెలిసిన భాగమే. యోనాను ఎత్తి ఏం చేశారు చెప్పండి? సముద్రములో వేశారు. ఇప్పుడు సముద్రములో వేసేటప్పుడు అక్కడేమి రాయబడింది? 17వ వచనంలో మళ్ళీ చదవండి. యెహోవా నియమించాడు యోనా 3 దినములు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే నియమించింది దేవుడు. ఆ తర్వాత మృంగినాక, ఇప్పుడు చెప్పండి, మృంగిన తర్వాత 3 దినాలు ఏం చేసింది? యోనాను కడుపులో దాచుకుంది. కాపాడిన చేప. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఆ చేప ఒకవేళ దేవుడు చెప్పాడు కదా మింగమన్నాడు, మింగేనని నమిలుంటే ఇక యోనా కనబడేవాడు కాదు. యోనాను ఏం చేసిందా చేప? కాపాడిన చేప. పిల్లరా, నేర్పిస్తున్నవి పానగా చేపలు మనకు సహాయము చేయడం. రెండోది కాపాడడం. బైబిల్లో కూడా కాపాడిన వాళ్ళు ఉన్నారు. ఈ అనుభవాలు మన జీవితాల్లో మనం నేర్చుకోవడం. ఒక ఆయన మనం చూద్దామా? ఇర్మియా గ్రంథం 38లో ఒక ఆయనకు వచ్చిన పరిస్థితుల్లో దేవుడు ఎలా కాపాడాడో చూడండి. దేవుడు కాపాడుతాడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. అయితే దాన్ని విడవకూడదు. మనం ఆరిదిగా చేపల యొక్క అనుభవాల్లో ప్రభా నన్ను కూడా సాయం చేయడానికి కృప చూపించు. రెండవది కాపాడడానికి సాయం చేయి. రండి, ఇర్మియా గ్రంథం 38 11వ వచనం చదువుదామా? 11వ వచనం చదవండి. అక్కడ రాజనగరిలో ఇక్కడ ఆగుదాం. ఇక్కడ నేను చదువుతాను. ఈ భాగం అంతా కూడా మనకి తెలుసు. 7, 8 రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోనే షండుడుగు ఎబెద్మెలెకును షండుడు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగరిలో నుండి బయలు వెళ్ళాడు. రాజుతో ఇలాగూ, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్తుడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. ఎంత చక్కగా పిల్లలకు అనగా ఇర్మియాను ఏం చేశారు చెప్పండి? గోతిలో వేశారు. ఇర్మియా ఎవరికి ఫోన్ చేయగలడు? ఎవరితో మాట్లాడగలడు? ఇర్మియా అనుకొని భయపడి ఉండవచ్చు, దిగులు పడి ఉండవచ్చు. నా పరిస్థితి ఏంటని కొన్నిసార్లు గోతి లాంటి పరిస్థితులు రావచ్చు, అనగా శ్రమలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు. అయినా దేవుడు ఆ గోతిలోనే నిన్ను నన్ను ఉంచడు. పైకి తీసుకొని వచ్చేవాడు ఆయన. ఎవరు సాయం చేశారు ఇక్కడ చెప్పాలి మీరే. ఎవరు సాయం చేశారు చెప్పండి గట్టిగా. ఎబెద్మెలెకును దేవుడు వాడుకున్నాడు. ఇర్మియా ఆ గోతిలో అనగా వెళ్ళిపోయాడు, కష్టంలోకి వెళ్ళిపోయాడు, శ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా అనగా బయట సంఘములో అనేకమైన ఇబ్బందులు నీకు రావచ్చు మనకి. అయినా దేవుడు అనగా వాడుకొని దేవుడు కృప చూపించి బయటికి తీసుకొని వచ్చేవాడు. పిల్లారా, భద్రపరిచి కాపాడడం ఈయన వచ్చాడు. ఏమంటున్నాడు? రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం. అన్యాయము. అతడున్న చోటున అతడు ఆకలి చేత ఏమవును? చచ్చును. చూసారా? పట్టణంలోనైనను ఇంకను రొట్టెలు ఏమీ లేవు. కాబట్టి ఆ గోతిలో ఆకలి బాధ పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. 10వ వచనం చదువుదామా? అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి
చూసారా ఎంత చక్కగా, ఎంతమందిని తీసుకొని వెళ్ళాలా? 30 మందిని తీసుకొని వీళ్ళు ఎస్, కాబట్టి బయటికి తీయాలా పిల్లారా. ఈనాడు అనారోగ్యమని అనగా గోతిలో, లేకుంటే అప్పులనే గోతిలో, లేకుంటే అనగా నేను ఇంకా పాస్ కాలేదు, నా జీవితంలో ఇలాగనే ఉన్నాను, నేను ఎందుకు ఇలాగవుతుందనే గోతిలో, లేకుంటే ఉద్యోగం లేదనే గోతిలో, వివాహం కాలేదనే పరిస్థితుల్లో, అనగా అనేకమైన ఇబ్బందుల్లో మనం ఉండవచ్చు. అలాంటి వాటిల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనలను పైకి తీస్తాడు. తప్పకుండా దేవుడు ఆర్థిక కృప చూపిస్తాడు పిల్లారా. అయితే మన అనగా పరిస్థితుల్లో మనం ప్రభువుని ఎడవకూడదు. చూడండి ఏం ఉపయోగపడి అంట, అక్కడ 11లో ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చడి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన పాతలను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియాను పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీదని సంకల క్రింద అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి, అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో గోతిలో నుండి బయటకు వచ్చిన ఇర్మియా. ఈ రోజున మన జీవితాల్లో ప్రభు బయటికి తీసుకొని రాగలడు. ఎవరిని వాడుకున్నాడని ఇర్మియా కొరకు? ఎబెద్మెలెకును వాడుకున్నాడు ప్రభు. అనగా నీ పక్షంగా కూడా ప్రభు వాడుకుంటాడు. అయితే ఈ అనగా ఈయన గురించి చూస్తే బైబిల్లో ఎక్కడా కనబడల నాకు. ఎవరు? ఎబెద్మెలెకు. ఇక్కడే ఉన్నాడు, ఈ అధ్యాయంలోనే ఉన్నాడు. తర్వాత 39:16 మాత్రమే కనబడతాడు. ఎంతో అనగా కనికరము చాలితో ఇర్మియాను ఏం చేశాడు? గోతిలో నుండి అది పిల్లారు అలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు కనికరించగలడు. ఇంకొక మాట చూసి మనం ముగిద్దాం. ఆది కాండం మనకు తెలిసిన వాళ్ళు అబ్రహాము లోతును కాపాడుట. చూడండి ఆది కాండము 19వ అధ్యాయం 29వ వచనం డైరెక్ట్గా చదువుదాం. 29వ వచనం 29. దేవుడా మైదాన పట్టణములను జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతును తప్పించెను, కాపాడెను. ఎవరండి? అబ్రహాము. ఎలా కాపాడాడు? ఎలా తప్పించాడు? ఏం చేశాడు ఆయన కొరకంటే ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం 21లో ప్రార్థన ద్వారా కాపాడాడు. ఈడొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అనగా ఆ పట్టణం యొక్క పరిస్థితిని బయలుపరిచాడు దేవుడు. ఏమొస్తుంది ఆ పట్టణం మీదకి చెప్పండి? అగ్ని. ఏమొస్తుంది? అగ్ని దిగి వస్తుంది. కాలిపోయిన దగ్గర రూపము చెప్పండి ఉండదు. అక్కడ సరిగా ఏ గడ్డి కూడా మొలవదు. ఈ 2 మాటలు, లోతు నీ రూపం పోతుంది, మొలకలు ఎలా ఎదగవో నువ్వు కూడా అక్కడ ఎదగా లేవు. నీతిమంతుడే లోతు. అనగా దేవుడు ఆ రీతిగా మరి అబ్రహాము ద్వారా, దేవుడు ప్రార్థన ద్వారా పిల్లారా ఈ రీతిగా కాపాడబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము లోతును కాపాడడంలో అనగా ఆ రీతిగా నిలబడినాడైతే. అయితే అనగా బయటికి వచ్చినారు. ఆ తర్వాత లోతు అనగా భార్య సంగతి మనం ఎరుగుదాం, అది వేరే సందర్భం. రూపాన్ని కోల్పోయే పరిస్థితులు, మొలకలు లేని పరిస్థితి, అనగా పచ్చదనం లేని పరిస్థితి, ఇవన్నిటిలో నుండి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుతూ వచ్చాడు. ఈ రోజున మనము కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో సొదొమ గుమారులో మన జీవితాలు ఉంటే మనం బయటికి రావాలా? ఒకవేళ లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోయి ఇంకా సొదొమలని తెలియక మనం ఉంటే ఆ రీతిగా బయటికి రాకపోతే మనం నష్టం, మనం ఆత్మీయంగా దిగజారిపోతాం, ఆత్మీయంగా కాలిపోయిన పరిస్థితి, ఆత్మీయ సౌందర్యాలు ఉండవు, ఆత్మీయంగా ఎదుగుదల ఏది కూడా ఉండదు. చూడని
ఇప్పుడు కూడా ఆ స్థలములో ఏ మొలకలు లేవని చరిత్రలో సొదొమ గొమొర్రా కాలిపోయినాక అక్కడ ఇంత మట్టుకు ఏది కూడా మొలవలేదు, అనగా పచ్చదనం లేదు. అందుకని ఆ లోకంలో ఉంటే మనం కాలిపోతూ ఉంటాం. మనం అనగా సౌందర్యము ఉండదు, ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు, ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు. బయటికి రమ్మని చెప్పింది. ఈ రోజున మనం బయటికి రాకుండా ఇంకా ఆ లోకంలోనే పాపములోనే మనము జీవితంలో ఒక అవిధేయతలు ఉంటే మనం కూడా ఆత్మీయంగా కాలిపోతాం. బయటికి రావాలా, నూతన పరుచుకోవాలా, ప్రభు వల్ల ఏం చేయాలి, మనము పాలు పొందాలా. మనం ఎబెద్మెలే లాగా అబ్రాహాము లాగా ఏం చేయాలా, మనము సహాయము చేయాలి. 2 మాటలు మనం చూసాం. మొదటిది ఏం చేసింది, చేప ఇతరులకు సహాయం చేసి కొరతలు తీర్చింది. రెండవది యోనాను కాపాడింది. మనము కూడా దేవునింటిలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆర్థిక ప్రార్థన ద్వారా లాంటి అనేకమైన వాడి ద్వారా మనం కూడా కాపాడుతూ మనం కూడా అలాగ వెళ్ళాలా. మనం ఒకవేళ సొదొమలో ఉంటే, లోకములో ఒకవేళ మనం ఉంటే బయటికి రావాలా, లేకపోతే కాలిపోతాం, లేకపోతే మనము అనగా ఆత్మీయంగా ఎండిపోతాం, ఆత్మీయంగా బలహీనం అయిపోతాం. ప్రియులారా, ఇక్కడ ఆ మాట ఇర్మియాని గోతిలో నుండి ఏం చేశారు, వెలుపలికి మనం కూడా వెలుపలికి రావాలా. ప్రభు అనగా పిలుస్తున్నాడు. లోతు వెలుపలికి వచ్చాడు, అని ఇర్మియా వెలుపలికి వచ్చాడు, మనం కూడా వెలుపలికి రావాలా. ఇంకా రాకుండా అలాంటి పరిస్థితులు ఉంటే జాగ్రత్త, మన జీవితాలు ఆత్మీయంగా ఎదగలేం. మనము అనగా సౌందర్యము ఉండదు, కాలిపోయిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మత్స్యపు గుమ్మం నేర్పించే పాఠం ఏంటంటే ఇతరుల యొక్క అక్కరలు తీర్చిన చేప. రెండవది ఇతరులను కాపాడిన చేప. కాబట్టి మన జీవితాల్లో ఈ అనుభవాలు మనము ఎలా ఉన్నాం, ఏ ఆత్మీయంగా ఏ విధానములు ఉన్నాం. ప్రభు రాబోతున్నాడు, నేను చెప్పేది ప్రభు వస్తున్నాడు. మనం ప్రార్థనలో, దేవుని మందిరములో భారముతో చెప్పేది ప్రతి కూడికను మనము కలిగి ఉండి సిద్ధపాటు మనం కలిగి ఉండాలా. ప్రభు అనగా త్వరగా రాబోతున్నాడు కనుక మనల్ని మనం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నట్లు ప్రభు మనకు సహాయము చేయనుగా.